రామానుజ జయంతి. రామానుజ జయంతి నాడే ఆచార్య ఆత్రేయ గారు కూడా పుట్టడం అనేటువంటిది ఎంతో సుకృతం చేసుకున్నటువంటి విషయం. కిలాంబి వెంకట నరసింహాచార్యులు 1941 ప్రాంతంలో పోరా బాబు పో అని దీక్షలో తన పాటతో ఆరంభించి వేలాది గీతాలని అందించినటువంటి ఆత్రేయ జన్మదినం నాడు మధుబాబు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచి ఇళయ రాగం బాపు పాట అనేటువంటి దాని మీద మనందరినీ 12 గంటల పాటు అందింపజేసినందుకు మధుబాబుని మనందరం సౌదయంతో అభినందిద్దాం. ఏ రోజున ఆయన పాడుతా తీయగా చల్లగా అన్నాడో గాని ఆత్రేయ, ఈరోజు పాడుతా తీయగా చల్లగా అనేటువంటిది వేలాది మంది గాయని గాయకులకు ఒక వరంలా మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈనాడు ఈ వేదిక మీద ఉన్నటువంటి గీతమాధురి కానీ, ప్రణవి కానీ, మానస కానీ, మాధవి కానీ, ఇలా ఎంతోమంది గాయని గాయకులకు అందరికీ కూడా పాడుతా తీయగా చల్లగా అనేటువంటి కార్యక్రమం ఎంత గొప్పగా వటవృక్షంలా నీడనిచ్చిందో అనేటువంటి సంగతి నేను వేరే చెప్పాల్సిన అక్కర్లేదు. ఇంకా ఇప్పటికీ కూడా బాలు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పరిచి ఈ రాష్ట్రమంతా కూడా భాస్వరంలా వెలిగేటువంటి స్వరం కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరినీ చూసి మనం ఎంతో ఆనందిస్తూ ఉండేటువంటి వేళ ఈరోజు పవిత్రమైనటువంటి రోజుగా భావించి 12 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గాయని గాయకులకు అందరికీ కూడా మన కరతాళ ధ్వనుల ద్వారా మన యొక్క హర్షాతిరేకాన్ని మనం తప్పకుండా తెలుపుకోవాల్సిన అవసరం. చాలా మందికి పాడాలనిపిస్తుంటుంది. చాలా మంది పాడుతూ ఉంటే ఇది ఒక లెక్కాన్ని పనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది వంటింట్లో మాత్రమే పాడుకుంటారు, కొంతమంది బాత్రూంలో మాత్రమే పాడుకుంటూ ఉంటారు, కొంతమంది కాలేజీల్లోనో స్కూళ్ళలోనో పాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ రవీంద్ర భారతి వేదిక మీద వచ్చి ఆ వాణీదేవి రంగస్థలంగా ఉండేటువంటి రవీంద్ర భారతిలో పాడి మనల్ని అందరినీ ఆనందింపజేయాలి అని చెప్పంటే భగవద్దత్తమైనటువంటి స్వరం ఉంటే తప్ప అది అందరికీ సాధ్యం కానటువంటి విషయం. ఒక సాహిత్య ప్రక్రియ అయినా సంగీత ప్రక్రియ అయినా అది భగవద్దత్తమైనటువంటి విషయం. దాదాపు 4500 గీతాలకు స్వరపరిచినటువంటి ఇళయరాజా గారి యొక్క గొప్పతనాన్ని మన ఆంధ్రప్రదేశ్లో చాటాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఏర్పరిచినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం బాబు గారి ద్వారా. ఈనాడు మనం అందరం కూడా వచ్చామని చెప్పంటే పాట మీద ఆశతో, ఇళయరాజా గారి మీద ఉండే అభిమానంతో, బాబు మీద ఉండేటువంటి వాత్సల్యంతో, వీటన్నిటిని మించి సాలూరి వాసురావు గారు మన మధ్య ఉండడం అనేటువంటిది మనం అందరం కూడా ఎంతో ఆనందించాల్సిన విషయం. సంగీతాన్ని ఆమోదించాలన్నా, ఆనందించాలన్నా, ఆస్వాదించాలన్నా, అనుభూతి చెందాలన్నా మనకు దాని యొక్క గతులు కానీ, సంగతులు కానీ, దాని యొక్క స్వరాలు కానీ తెలియాల్సిన అక్కర్లేదు. కానీ స్వరాలతో 7 స్వరాలతో ఈ ప్రపంచానంతా కూడా ఉర్రూతలోకించేటువంటి స్వరకర్తలైనటువంటి పురుషోత్తమన్ గారు, సదానంద గారు, సాలూరి పూర్ణ గారు, సాలూరి వాసురావు గారు వీళ్ళందరూ వచ్చినారు అని చెప్పంటే ఆ సరస్వతీ మాత విహాయసం నుంచి సంగీత సరస్వతి మన మధ్యకు వచ్చినట్టే నేను సంభావిస్తా ఉన్నాను. బాబు ఆ రకంగా చాలా అదృష్టవంతుడు. ఈ కార్యక్రమానికి మధుబాబు యొక్క శ్రేయోభిలాషులు కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పౌర సరఫరా శాఖ మంత్రులు శ్రీ శ్రీధర్ బాబు గారు కూడా రావాల్సి ఉండింది. 8 గంటల రాత్రి వరకైనా సరే ఢిల్లీ నుంచి నేను రావడానికి ప్రయత్నం చేస్తాను బాబు అని ఆశీర్వదించారు. ఇంకా ఆలస్యం అయిపోతుంది కాబట్టి పెట్టుకొని, అలాగే మీడియా మిత్రుల యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సభా కార్యక్రమం నిర్వహించడానికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మనీషా వారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ 10 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పాటల పల్లకితో ప్రారంభించి పల్లకి తానే ఎక్కి ఊరేగుతున్నటువంటి మధుబాబుని ఇంతమంది అభినందించడానికి వచ్చినందుకోసం అని చెప్పని సాలూరి వాసురావు గారిని, మధుబాబుని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఇళయరాజా గారి యొక్క పరిచయంతో పాటు సంగీతంలో ఉండేటువంటి వైశిష్ట్యాన్ని క్లుప్తంగా తెలపాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు సాలూరి వాసురావు గారు. భగవంతుడు కనబడతాడా? అది మనసులో మనం అనుకోవాలి. భగవత్ స్వరూపులైనటువంటి వాళ్ళే
ఈ స్వరాన్ని కానీ సాహిత్యాన్ని కానీ ఆకలింపు చేసుకుంటుంటే వాడు. నాకు ఇళయరాజా రాకపోతే ఏమీ అనిపించడం లేదు, కానీ ప్రభువెక్కిన పల్లకి కాదు ఈ దానిని మోసిన బోయిలేవు, ఈ ముగ్గురు వచ్చారే వీళ్ళు చాలా ముఖ్యం. వీళ్ళు వెళ్ళేసి ఇళయరాజా గారికి చెప్పేస్తారు ఏంటంటే, స్వామి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది, అది మీకు నీరాజనంగా సమర్పించారు హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో ఈ మనీషా సంస్కృత సంస్థ వాళ్ళని చెప్పని చెప్తే, ఆ స్వామి చిరునవ్వు నవ్వుతే మధుబాబు ఇక్కడ వికసిస్తాడనేదే ఆయన యొక్క జీవితంలో మరింత సంగీత లయ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది నాకు. అందుకే పురుషోత్తమన్ గారు కానీ, సదానందం గారు కానీ, అలాగే పూర్ణ గారు కానీ, వారు ఇళయరాజా గారి యొక్క దూతలుగా మన మధ్య ఉండి మనల్ని ఆస్వాదించడానికి వచ్చారు. వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. ముందుగా వారికి సత్కారం సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సత్కార కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతూ గాంధీ గారిని వ్యాఖ్యానం చేయాల్సిందిగా మనం. ఆంధ్రప్రదేశ్ సంస్కృతనీయులుగా ఉన్నటువంటి పెద్దలు ఇవాళ మనకు ముఖ్య అతిథిగా వచ్చారు. వారి ముందు మనం సినిమాల గురించి ఏది మాట్లాడినా తక్కువే. ఇప్పుడు ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ ఆర్వి రమణమూర్తి చేతుల మీదుగా సత్కారం జరుగుతుంది. ముందుగా శ్రీ సాలూరి పూర్ణ గారికి